మనము. యోబు 22:1, 22వ అధ్యాయం 21వ వచనము. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును, మీకు మేలు కలుగును. సహవాసము చేయడం వలన నీకు సమాధానం కలుగుతుంది. సమాధానంతో పాటు నీకు బోనస్గా మేలు కూడా కలుగుతుందంట. యేసుక్రీస్తుతో సహవాసం చేయడం వలన సమాధానం కలుగుతుంది, దానితో పాటు మేలు కూడా కలుగుతుంది. నీవు దీవించబడతావు. నీకు లోకంలో లేని సమాధానం కాదు, దేవుడిచ్చే సమాధానం నీకు కలుగుతుంది. కాబట్టి నీ సహవాసము నీవు ఎవరితో చేస్తున్నావు, నీ సహవాసము ఎవరితో ఉంది ఆలోచించుకోవాలి మనం. అదేవిధంగా రెండవది ఎవరితో సహవాసం చేయాలి. 2 కొరింథీ 13:14. 2 కొరింథీ 13వ అధ్యాయము. నీ సహవాసము యేసుక్రీస్తుతో ఉండాలి, కుమారుని సహవాసంలో నీవు ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో కూడా నీవు ఉండాలి. నేను కుమారుని సహవాసంలో ఉంటే సరిపోతుంది అని అనుకోకూడదు, నేను ఉన్నాను కదా అని అనుకోకూడదు. ఉంటే సరిపోదు అని అంటుంది బైబిల్. కుమారునితో సహవాసంలోకి పిలువబడ్డాడు. అదేవిధంగా మీరు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో కూడా ఉండాలి. పరిశుద్ధాత్మ మనము చాలాసార్లు చివరి ప్రేయర్ కానీ, ఇంకా బాప్తిసాలు ఇచ్చినప్పుడు కానీ, ఇంకా అన్నిసార్లు కూడా కుమారుడు, పరిశుద్ధాత్మ, తండ్రి ముగ్గురిని చెప్తూ ఉంటామా, లేకపోతే ఒక్కరిని చెప్తూ ఉంటామా? అంటే అందరి ఆశీర్వాదాలు కావాలి మనకు, అందరిని మనం గుర్తు చేసుకోవాలి. ఈ ముగ్గురితో మనము సహవాసం చేయాలి. అప్పుడే నీవు నిజమైన సహవాసంలోకి వెళ్తావు, అప్పుడే నీవు అన్యోన్య సహవాసంలోకి వెళ్తావు. పరిశుద్ధాత్మ గురించి చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ నీకు శక్తినిస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ వలన మరియా గర్భమును దాల్చింది. పరిశుద్ధాత్మ వలన అనేకులు మార్చబడ్డారు. పరిశుద్ధాత్మ వలన వాక్శక్తి కలిగింది, వారు అన్య భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు బైబిల్ అంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నీవు అన్యోన్య సహవాసంలో ఉంటావో, నీవు యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడికి పోయాడు? పరిశుద్ధాత్మ ద్వారా 40 రోజులు అరణ్యంలోకి నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏమి చేయాలో ఆ పరిస్థితికి తగ్గట్టుగా నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన ఏం మాట్లాడాలో సందర్భానికి తగ్గట్టుగా నేర్పిస్తాడు. ఆ వాక్శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. బైబిల్లో అంటే చాలాసార్లు 2-3 సార్లు చూసాను నేను. పరిశుద్ధాత్మను నీవు తృణీకరించకము, పరిశుద్ధాత్మను నీవు వ్యతిరేకించకము. యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తే నీకు క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తే మాత్రం నీకు క్షమాపణ లేదంట. బైబిల్లో ఉంది అది. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించేదిగా, నిన్ను ప్రోత్సహించేదిగా, నిన్ను ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా ప్రేరేపించబడాలి అనే నీకు ఒక ఆజ్ఞలు పంపిస్తూ ఉంటుంది. నీ మనసుకు ఒకటి చేయాలనుకుంటుంది, కానీ నీ ఆత్మ మాత్రం నిన్ను ఒప్పుకోదు, అది చేయకంటుంది. ఎప్పుడు నీవు పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీవు వ్యతిరేకించకూడదు. పరిశుద్ధాత్మ వలన మనము ఏం కావాలో నేర్పిస్తాడు. అన్ని భాషల్లో మాట్లాడారు, పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందారు, పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యాన్ని పొందారు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధముగా దూషణ చేయకు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకు. మత్తయి 12:32 ఉంటుంది, మార్కు 3:29 ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మతో నీవు ఎప్పుడైతే సహవాసంగా ఉంటావో నీవు నడిపించబడతావు, నీవు శక్తిని పొందుతావు, నీవు ధైర్యాన్ని పొందుకోగలుగుతావు. నీవు ఏమి మాట్లాడలేని స్థితిలో కూడా నిన్ను పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అలాగే నడువు. కాబట్టి నీవు చేయాల్సిన సహవాసము యేసుక్రీస్తు సహవాసము, పరిశుద్ధాత్మ సహవాసము. మూడవది
అది ఆల్రెడీ మనం చూసాం. జ్ఞానులతో సహవాసం చేయాలి, అది స్కిప్ చేద్దాం మనం. జ్ఞానులతో సహవాసం చేయడం వలన జ్ఞాన మనసు వస్తుంది. మంచివారితో సహవాసం చేస్తే మంచి మనసు వస్తుంది, మంచి ఆలోచనలు వస్తున్నాయి. మూఢునితో సహవాసం చేస్తే మూర్ఖమైన ఆలోచనలు వస్తున్నాయి, మనం సామెతలో చూసాము. కాబట్టి అదొకటి వదిలేద్దాం, మనం స్కిప్ చేద్దాము. తర్వాత 4వదిగా ఇది అపోస్తల కార్యము 2:42లో చూద్దాం, ఎవరితో చివరిగా. కాబట్టి మనము యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి ప్రభువైనటువంటి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన కుమారుని సహవాసంలోకి మనం వచ్చాం కాబట్టి ఆయనతో సహవాసం చేయాలి. రెండవది దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. మూడవది జ్ఞానులతో సహవాసం చేయాలి. 4వదిగా అపోస్తల కార్యము 2:42 అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండుడి. ఇవి మళ్ళీ మనం వివరించుకుంటూ పోతే చాలా పెద్ద లెంతీ చాప్టర్ అవుతుంది. కాబట్టి మనము ఎవరితో సహవాసము చేయకూడదు చూసాము, ఎవరితో సహవాసము చేయాలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, మరియు అపోస్తల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఎప్పుడైతే మనము యవనస్తులుగా, ఒక క్రైస్తవ సమాజంగా, సంఘస్థులుగా మన ప్రేమ, మన సహవాసము, మన స్నేహము ఎవరితో ఉంది? నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో, నీ ఆర్జెంటల్లో అంటే నీకు సరిసమానంగా ఉన్నటువంటి నీ స్నేహితుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, దైవ సేవకుల పట్ల కానీ నీ సహవాసము సరిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే నీవు వర్టికల్గా కరెక్ట్ లేనప్పుడు, అంటే దేవునితో సహవాసంలో సరిగ్గా లేనప్పుడు నీవు ఈ ఇతరుల సహవాసంలో ఉండలేవు. దేవుని సహవాసంలో, సంఘ సహవాసంలో, పిల్లల సహవాసంలో, కుటుంబ సహవాసంలో ఉండలేవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నీ సహవాసం ఎవరితో? నీవు సహవాసం చేసేది సరైన వారితో చేస్తున్నావా? సహవాసము యేసుక్రీస్తు సహవాసం చేస్తున్నావా? పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేస్తున్నావా? జ్ఞానులైన వారితో సహవాసం చేస్తున్నావా? జ్ఞానము కలిగిన సమాజంతో, సంఘంతో సహవాసం చేస్తున్నావా? చాలామంది సహవాసం లేని సంఘాలకు వెళ్తూ ఉంటారు. ఎవరిని అనడం కాదు, కానీ సహవాసం లేని సంఘాలకు చేస్తే, అంటే నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టకాలంలో కానీ, నష్టకాలంలో కానీ నిన్ను ఆదుకునేవారు కావాలి. నిన్ను మనం అనుకుంటాం నా అనేవాళ్ళు ఉన్నారు అంటే అది ఆత్మీయులు మాత్రమే, సంఘ సహవాసం మాత్రమే. ఎన్ని వేళలా ఎప్పుడైనా నీ కొరకు నిలబడేది ఒక సహవాసంలో ఉన్న బిడ్డలు మాత్రమే. నువ్వు అనుకోవచ్చు నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, నా కుటుంబం చాలా పెద్దది అని అనుకుండొచ్చు. కానీ నిలబడే వాళ్ళు మాత్రము, మొదటగా నిలబడేది నీ సంఘ సహవాసం మాత్రమే. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు సహవాసం ఎవరితో కలిగి ఉన్నారు? సహవాసం లేని సంఘాలతో మీ సహవాసం ఉంటే వ్యర్థము. సహవాసం లేని పిల్లలతో ఉంటే నీకు అవసరానికి అక్కరకు రాదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మీ సహవాసము ఎవరితో ఉందో ఈరోజు మీరు నిర్ణయించుకొని ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాప్రేమల తండ్రి, జయముల దేవ, మహోన్నతుడ, సృష్టికర్త, గడిచిన కాలమంతా కాచి కాపాడి ప్రభు మరి ఒక దినాన్ని మా కొరకు ఈ విధంగా నీ బిడ్డలతో కలిసి ఈ యవనస్తుల మీటింగ్లో ప్రభు మేము మాట్లాడిన కొన్ని విషయాలు నీ యొక్క గ్రంథం నుంచి మాట్లాడుతూ ప్రభు ధ్యానిస్తూ వచ్చాము. ప్రభు వాటిని ఆశీర్వదకరంగా చేయమని అడుగుతున్నాను. ప్రభు ఎక్కడైనా తప్పులుగా మాట్లాడితే మీరు క్షమించండి. విత్తబడినటువంటి వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభు ఒకసారి విన్నటువంటి నీ బిడ్డలు కొన్ని వాక్యాన్ని వ్యర్థం కాకుండా ప్రభు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఎవరితో సహవాసము చేసి మీ యొక్క అన్యోన్య సహవాసంలోకి ఏ విధంగా వెళ్ళాలో మీరు ప్రభు మాకు తెలిపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా 2 రకాలైనటువంటి సహవాసాలు ప్రభు మేము దైవజనుని యొక్క ప్రభు సహవాసము, నిజమైన సహవాసం కలిగి ఉన్న సంఘానికి వెళ్ళేలాగున, ఆ బిడ్డలతో సహవాసం చేసేలాగున, వారితో జీవించేలాగున ఉండడం ఎంతో శ్రేయస్కరం ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని, ఇచ్చినటువంటి నీ యొక్క మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే సాయం చేయండి. మరొకసారి
బేతేలుగా కూడి వచ్చిన అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. బేతేలులో జరుగుతున్నటువంటి పరిచయలన్నింటినీ ప్రభా మరి మీరు ఆశీర్వాదకరంగా చేయండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. వచ్చిన బిడ్డలను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తిరిగి వెళ్ళినప్పుడు మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రశస్తను అందరితో ఉంచమని ప్రభా మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని నేర్చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామో తండ్రి, ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.